ప్రస్తుతం తన వయసు 22 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాల వయసులోనే బిజినెస్ రంగంలో అడుగుపెట్టి నెలకు ₹1,00,000 నుంచి 10 లక్షల ఆదాయం పొందుతూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని తాను ఎంచుకొని ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో భాగంగా మనతో పాటు మన విపే స్టూడియోలో ఉన్నారు తానే శివరాం రాజ్. చెప్పండి శివరాం రాజ్, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఈ బిజినెస్లోనే కొనసాగుతున్నారు. దీంట్లో కూడా కష్ట నష్టాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మీరు మీ తండ్రి చేపల వేటకి వెళ్తుంటే మీరు కూడా అప్పుడు వెళ్దామని వెళ్ళినా సముద్రంలో అన్ని రోజులు ఉండాలి, అంత రిస్క్ వద్దు అనుకుని ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా. మరి ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే 40-50 అంతస్తులు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో కూడా మీరు వర్క్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మన ప్రాణాలతో చెలగటం ఆడటమే కదా. మరి ఇది భయం అనిపించడం లేదు? సాధారణంగా ఆ వయసులో ఆడుకోవాలనిపిస్తుంది, అల్లరి చేయాలనిపిస్తుంది, అమ్మ నాన్నతో ఉండాలి అనిపిస్తుంది కదా. ఇవన్నీ మనం ఎంజాయ్ చేసే ఆ చిన్న వయసు, అసలు ఆ వయసులోనే ఇంత బాధ్యతగా ఎలా ఆలోచించారు, ఎందుకు ఆలోచించారు? మీరు చేసినటువంటి వర్క్ చూస్తే గ్రిల్స్ అవసరం లేకోకుండానే ఇదే ఒక స్ట్రాంగ్ గ్రిల్స్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది సేఫ్టీ అన్నా? ఇండివిజువల్ గ్రిల్స్ అని కొత్తగా వచ్చింది, అది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అది అంటే చిల్డ్రన్స్కి ఒక డ్యూరబిలిటీ 30 years అలా ఉంటుంది మేడం. మనం ఇచ్చే వారంటీ అది మాత్రం పక్కాగా, అంటే చిల్డ్రన్స్కి ఒక ఎంత వెయిట్ అన్నా, ఒక 100 weight అన్నా ఆపేస్తుంది మేడం. మీ కింద ఈ ఏజ్లోనే 10 మంది పనిచేస్తున్నారంటే మీ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు మీతో ఏమంటారు? చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఇంకా ఒకప్పుడు నువ్వు ఏమైపోతావు అని తెలియదు మాకు, ఆలోచించుకుంటూనే. ఒకప్పుడు అంటే చదువు లేదు, ఇటు అటు సముద్రంలో వేటకు కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే నువ్వు ఏమైపోతావు అని అనేవారు మేడం, నువ్వు ఎలా బతుకుతావు. మీకు ఒక్కొక్క ఫ్లాట్కి కంప్లీట్ చేయాలి వర్క్ అంటే ఎన్ని డేస్ పడుతుంది? ఒక 1 hour పడుతుంది మేడం. 1 hourలో? ఇదేదో బాగుంది కదా, ఒక గంటలోనే ₹30,000 ఆదాయం. మీకు పెట్టుబడి ఎంత ఉంటుంది? పెట్టుబడి ఉంటుంది మేడం ఇప్పుడు 30,000లో. ఇంకా కష్టాలన్నీ ఇప్పుడు పడద్దు అని అవన్నీ చిన్నతనంలో చూడటం వల్లే మీరు దాని ఎఫెక్టేనేమో మీరు ఈ బిజినెస్ ఎంచుకోవడం కదా. అవును మేడం, అంటే మనకి దాని తర్వాత ఇదే మేడం తెలిసింది. మళ్ళీ దీంట్లోంచి వేరే దాంట్లోకి వెళ్ళలేము మేడం. కానీ ఆ వల అనే ఒక కాన్సెప్ట్ మీ మైండ్లో ఉండటం వల్లనే కదా, ఎప్పుడైతే చేపల వేటకి వెళ్ళేవారో, చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ వల వేస్తూ ఉంటే దాన్ని చూసే కదా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ బిజినెస్ ఎంచుకున్నారు మీరు. ఇప్పుడు 40-50 అంతస్తుల అపార్ట్మెంట్స్కి ఇట్లాంటికి మీరు వర్క్ చేస్తున్నారంటే అందులో ఖచ్చితంగా సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మేడం. ఇప్పుడు వరకు ఎవరెవరికి మీరు ఈ వర్క్ చేశారు? అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాను మేడం, ఎంక్వైరీకి. మొత్తానికి వెళ్ళిపోయి అల్లు అర్జున్ ఇంటికి ఎంక్వైరీకి వెళ్ళా. ఫస్ట్లో చూడగల స్వాగతం, ఎందుకంటే ఆయన చూడగా చాలా సింపుల్గా ఉన్నారు. అప్పుడు మామూలుగా ముందు మీకు అనిపించిందా ఈయన నెట్గా అనిపించింది.